అలా 84 శరీరాలు లభించినప్పుడు పేర్లు కూడా 84 పేర్లు వస్తున్నాయి. మళ్ళీ ఒక జన్మలో ఎన్ని పేర్లు ఉంటాయి కొంతమందికి. ఆత్మ అయితే ఒక్కటే పేరు ఆత్మకి. अब शिव बाबा तो है ही पतित पावन, उनको अपना शरीर नहीं है, शरीर का आधार लेना पड़ता है। कहते मेरा नाम शिव ही है, बल पुराने शरीर में आता हूँ, इनके शरीर का नाम अपना है, इनका व्यक्त नाम है, फिर अव्यक्त नाम पड़ा है। శివబాబా ఉండేది పతిత పావనుడు. అతని సొంత శరీరం లేదు కదా, శరీరం వేరే వాళ్ళది ఆధారంగా తీసుకొని రావాలి. నేను శరీరం నాది లేదు కాబట్టి నా పేరైతే ఎప్పుడు శివుడు అని ఉంటుంది. మీకైతే ఆత్మ అంటారు, శరీరం లేకుండా ఉన్న రూపం బిందువుని. నాకైతే నా బిందువుని శివుడు అని అంటారు. శరీరం తీసుకోకుండానే ఈ పేరు నాకు పడింది శివబాబా చెప్తున్నారు. అయితే వస్తాను, పాత శరీరంలో ప్రవేశించి వస్తాను. అతని పేరు అతని శరీరానికి వ్యక్తమైన నామం ఉంది, వ్యక్త శరీరం వ్యక్త నామం. శివబాబా వచ్చాక అవ్యక్త నామం అంటే ఆత్మ జన్మ ఏదైతే కొత్త జన్మ దొరికిందో ఈ జన్మ కోసం కొత్త పేరు పెట్టారు బాబా. ప్రజాపిత బ్రహ్మ అని అవ్యక్త నామం లభించింది. एक धर्म वाला दूसरी धर्म में जाता है तो नाम बदलता है। तुम भी शूद्र धर्म से बदल ब्राह्मण धर्म में आए तो नाम बदला है। ఒక ధర్మం నుండి ఇంకో ధర్మంలోకి వెళ్ళినప్పుడు పేర్లు మారుస్తుంటారంట. షేక్ కన్వర్టెడ్ మహమ్మదీయులకు షేక్ వస్తూ ఉంటుంది లాస్ట్లో. అలాగే క్రిస్టియన్స్ కూడా జాన్ లేకపోతే ఇంకేదో తగిలించుకుంటారు. మీరు కూడా శూద్ర ధర్మం నుండి బ్రాహ్మణ ధర్మంలో కన్వర్ట్ అయ్యారు ఇప్పుడు, బాడీ కాన్షియస్ నుండి సోల్ కాన్షియస్లో. అందుకే పేర్లు మారాయి. ప్రారంభంలో అందరికీ పేర్లు ఇచ్చారు బాబా, 350 మందికి వెళ్ళాలి. అందులో బ్రహ్మ బాబాకి ప్రజాపిత బ్రహ్మ అని పేరు వచ్చింది. ఇప్పుడు బాబా పెట్టడం మానేస్తారు, ఎందుకంటే ఈరోజు పేరు పెడితే రేపు మళ్ళీ కనిపించట్లేదు, అందుకని. तुम लिखते हो शिव बाबा ध्रुव ब्रह्मा, शिव बाबा परम पिता परमात्मा है, उनका नाम नहीं बदलता है। शिव बाबा ध्रुव ब्रह्मा అని మీరు రాస్తారు ఉత్తరాలు రాసినప్పుడు. టు శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని. శివబాబా అంటే పరంపిత పరమాత్మ, అతనికి ఎప్పుడు పేరు మారదు, జన్మలో రాదు కాబట్టి. शिव बाबा ब्रह्मा द्वारा स्थापना करा रहे आदि सनातन देवी देवता धर्म के, जो प्रायलोप हो गया है। जो पावन पूज्य वही पतित पुजारी बनते हैं। 84 जन्म पूरी किए, अब फिर से देवी देवता धर्म स्थापन होता है। शिव बाबा ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता ధర్మాన్ని స్థాపిస్తున్నారు. అది ఇప్పుడు లేదు, ప్రాయలోపమైపోయింది కదా. అంటే పూజ్యులుగా ఉండే దేవతలే పతితులుగా పూజారిగా 84 జన్మలు పూర్తి చేసుకొని దిగిపోయారు. ఇప్పుడు మళ్ళా దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది, అంటే మళ్ళీ వాళ్ళే దేవతలుగా తయారవుతున్నారు, ఒకప్పుడు ఉన్నవారే. గాయా హువా హై పరం పితా పరమాత్మ. బ్రహ్మను ఎలా దత్త తీసుకున్న, ప్రవేశించి తన శరీరంలో. శివబాబాకు ఎప్పుడు పిల్లలే లేరు. పరిచయం తెలిసినా తెలియకపోయినా ఆత్మలందరూ శివబాబాతో ఉండేవాళ్ళం పరంధామంలో కదా, ఎప్పటికీ అతని పిల్లలమే. కానీ అతడు సృష్టి రచన చేయటానికి దిగి వచ్చినప్పుడు బ్రహ్మ ద్వారా మళ్ళీ దత్తాతై శివబాబాకు మనమళ్ళు అవుతాం. అప్పుడు పిత అయితే మొత్తం ప్రజకు ఒక్కరే కదా, ప్రజాపిత అని బ్రహ్మను నియమించారు బాబా. అప్పుడు మరి శివ బాబా తాతయ్య అవుతారు కదా.
అందరూ కుమార్ కుమారీలు, బ్రహ్మ కుమార్ కుమారీలు మనం. శివబాబా దత్తత తీసుకుంటున్నారు ఈ విధంగా. మనుషులకి ఏమైనా తెలుసా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? बाप आकर आदि सनातन देवी देवता का स्थापन करते हैं। तो ऐसा नहीं कि नए सिर आते रहते हैं, जैसे दिखाते प्रलय हुई फिर पत्ते पर सागर में आया। अब ये तो सब कहानियां बनाई हुई हैं। ये वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होती रहती है। आत्मा अमर है, उसमें पाठ भी अमर है, पाठ कभी घिसता नहीं है। शिव बाबा వచ్చి ఆది సనాతన దేవతా ధర్మాన్ని ఇలా స్థాపన చేస్తారు. సృష్టి రచన ఇలా చేస్తారు, దత్తత తీసుకొని వీళ్ళనే దేవతలుగా మార్చి. అంతేకాని ఇక్కడ ఎవ్వరు ఒక్క జీవరాశి కూడా ఉండరు, అలా పైనుండి దిగుతారు మళ్ళీ అని అనుకోకండి. కొత్తగా మళ్ళీ ప్రతిసారి కొత్తగా దిగి వస్తారు అనుకోకండి. భక్తులు అనుకున్నదైతే అదే కదా, మోక్షానికి వెళ్ళిపోతారు, లీనమైపోతారు. ఇంక మళ్ళీ ఎవరు వస్తారు డ్రామా నాటకంలోకి? కొత్తగా ఎవరైనా దిగి వస్తారా? అలా కాదు కదా. ప్రళయం అయిపోయింది, అప్పుడు ఆకు మీద కృష్ణుడు తేలు వచ్చారు చూపిస్తారు. అవన్నీ కథలు తయారు చేశారు. వాస్తవానికి ఈ వరల్డ్ యొక్క డ్రామా, హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మ అమరం, ఎక్కడ వెళ్ళి కలిసిపోదు, చనిపోదు, మరణించదు. ఆత్మలో పాత్ర కూడా అమరముగా ఎప్పుడు ఉంటుంది, అరిగిపోదు. అది చెరిగిపోదు, అరిగిపోదు పాత్ర. అందుకని మళ్ళీ అదే ఆత్మల జన్మల్లో వచ్చి, ఒకప్పుడు ఎవరు దేవతలు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దేవతలై వాళ్ళ పాత్రలు వాళ్ళు రిపీట్ చేయాలి. सतयुग में वही लक्ष्मी नारायण की सूर्यवंशी राजधानी चलती आती, कभी बदलती नहीं. సతయుగం వచ్చేటప్పటికి మళ్ళీ అదే లక్ష్మీనారాయణులు సూర్యవంశీ రాజధాని నడుస్తుంది. ఇది ఎప్పుడు మారదు. దునియా నయి సే పురాని, పురాని సే నయి హోతీ रहती, हर एक को అవినాశి పాట్ మిలా हुआ है. ప్రపంచం అయితే కొత్త నుండి పాతది, పాత నుండి కొత్తదిగా మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర దీనిలో लभिंच ఉంది ड्रामालो। बाप कहते भक्ति मार्ग में भक्त जिस जिस भावना से भक्ति करते वैसे साक्षात्कार कराता हूँ। कोई को हनुमान का, गणेश का भी साक्षात्कार कराता हूँ, उनको वो शुभ भावना पूरी करता है। ये भी ड्रामा में नून है। హనుమంతుని భక్తులకి హనుమంతుడి పైన శుభ భావన ఉంటది. గణేష్ యొక్క భక్తులకి గణేష్ని చూడాలనే భావన ఉంటుంది. అందుకని అక్కడ ఏ భావనతో పెట్టుకుని, ఎవరి మీద భావన పెట్టుకొని భక్తి చేస్తారో ఆ సాక్షాత్కారం నేనే చేయిస్తున్నాను శుభబ చెప్తున్నారు. అది కూడా డ్రామాలో ఉంది నా పాత్ర. అలా వారి భావనను అనుసరించి సాక్షాత్కారం చేయించే పాత్ర శుభబా చెప్తున్నారు. మనుష్య फिर समझते कि भगवान सब में इसलिए सर्वव्यापी कह देते हैं. మనుషులు అనుకుంటారు ఆ సాక్షాత్కారాలు చూసి అంతటా భగవంతుడు ఉన్నారు అందరిలోని అని. అందుకే సర్వవ్యాపి అని చెప్పేశారు. भक्त माला भी है, मेल्स में नारद शिरोमणि गाया जाता है, फीमेल में मीरा. भक्तमाला अलग है, रुद्रमाला अलग है, ज्ञान की माला अलग है. భక్తమాల కూడా ఉంది. పురుషుల్లో నారదుడు శిరోమణి అని చూపించారు భక్తమాలను. స్త్రీలలో మీరాబాయి, అది భక్తమాల. రుద్రమాల వేరు, పరంధాముల ఆత్మలన్నీ రుద్రుడు బాబాతో కలిసి ఉంటాయి కదా, అది రుద్రమాల. జ్ఞానమాల వేరు, సంగమేగల బాబా దగ్గర వచ్చేటప్పుడే ఇలా చేరిపోతాం ఒకరొకరు వచ్చి, ఇది జ్ఞానమాల. भक्तों की माला कभी पूजते नहीं, రుణమాల, వైజయంతి మాల పూజి జాతి है. భక్తమాలని ఎప్పుడు పూజ చేయరు, కానీ రుండమాల లేదా వైజయంతి మాల అంటారు. 108, 16,108 పూసలతో దాన్ని పూజిస్తారు. 16,108 రేర్ ఉంటుంది. బాబా ఒకసారి చెప్పారు కదా, లక్ష్మీనారాయణ మందిరం బొంబాయిలో అక్కడ ఉండేదంట. బాబా వెళ్ళేవారంట ఆ మందిరానికి. అందరూ కూర్చొని అటొకరు ఇటొకరు పట్టుకొని 10 మంది కూర్చొని తిప్పుతారట ఆ మాల. అంత పెద్ద మాల ఉంటుంది, 16,108 పూసలు. ऊपर में है फूल, फिर मेरू, फिर है बच्चे जो రాజగద్ది పర్ बैठते हैं. పైన ఒక పుష్పం కుర్చీలా ఉంటది కదా శివ్ బాబా. ఆ తర్వాత పూసలు బ్రహ్మ విష్ణు, బ్రహ్మ సరస్వతి జోడి పూసలు. ఆ తర్వాత అంటే రాజగద్ది పైన కూర్చుని పిల్లలు, రాజవంశస్థులు ఉంటారు.
वैजयंती माला ही विष्णु की माला है, भक्तों की माला का सिर्फ गायन होता है, ये रुद्र माला तो सब फेरते तुम భక్త नहीं జ్ఞాని हूँ భక్తుల మాల కేవలం గాయనం చేస్తారు కానీ పూజ చేయరు దాన్ని అంటున్నారు బాబా. నారదుడు, మీరాబాయి, భక్తులు ఎవరైతే ఉన్నారో భక్త తుకారాం, భక్త కన్నప్ప, గాయనం ఉంటది, తలుచుకుంటారు వాళ్ళు. రుద్రమాల కూడా అందరూ తిప్పుతారు. రుద్రుడు బిందు రూపంలో ఎప్పుడైతే పరంధామంలో ఉంటారో రుద్రుని పిల్లలు కలిసి. మీరెవరు ఇప్పుడు? మీరు భక్తులు కాదు, జ్ఞానీలు. బాప్ कहते मुझे ज्ञानी तो ఆత్మ ప్రియ लगते, గీతలో ఏం చెప్పారు? జ్ఞానయుక్త ఆత్మలు నాకు ప్రియం అనిపిస్తారు, భక్తియుక్త ఆత్మలు కాదు. భక్తి చేసాము, ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మ అయినప్పుడు రియల్ భక్తి చేస్తున్నాం. స్వరూపం తయారవ్వలేదు భక్తిలో, ఇప్పుడు స్వరూపం తయారు చేసుకుంటున్నాం అనమాట. ఏది మహిమ పాడేమో నోటి నుండి స్తుతించ, మీనింగ్ తెలియకుండా చేస్తే ఇప్పుడు మీనింగ్ తెలుసుకుని ఆ స్వరూపంగా తయారయ్యేదే. అలాగే రోజు మురళి వినేసి వెళ్ళిపోతున్నాం కానీ విన్న విషయాలను స్వరూపంలో తేవడమే జ్ఞానయుక్త. వినేసి వెళ్ళిపోతే జ్ఞాని, కానీ అది జీవితంలో తీసుకొస్తే రూపంలో జ్ఞానయుక్త ఆత్మలు అంటారు. बाप ही ज्ञान का सागर है, तुम बच्चों को ज्ञान दे रहे हैं, माला भी तुम्हारी पूजी जाती. బాబాయే జ్ఞాన సాగరుడు, పిల్లలు మీకు జ్ఞానం ఇస్తున్నారు బాబా. మాల కూడా మీది పూజింపబడుతుంది కదా. अष्टरत्नों का भी पूजन होता है क्योंकि ज्ञानी तो आत्मा है तो उनकी पूजा होती है. అష్టరత్నాల మాల కూడా పూజ జరుగుతుంది ఎందుకంటే జ్ఞానయుక్త ఆత్మలు అయ్యారు కదా. బాబాకి ప్రియమైతే విశ్వానికి కూడా प्रियमय पूजा చేస్తున్నారు. अंगूठी बनाकर पहनते क्योंकि ये भारत को स्वर्ग बनाते, पांचवी धारण होते तो उनका गायन ही. నవరత్నాల ఉంగరం కూడా పెట్టుకుంటారు, అష్టరత్నాలు వాళ్ళని తయారు చేస్తుంది బాబాతో కలిపి నవ రత్నాలు. ఎందుకంటే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు, బాబాకి రైట్ హ్యాండ్ అయ్యి వాళ్ళు అష్టరత్నాలు, పాస్విధానర్స్ వాళ్ళు. అందుకే వారి పూజ గాయనం ఉంది. నవ్వాదాన బీచ్ में शिव बाबा को रखती, उसको कहती नवरत्न. తొమ్మిదో రత్నం శివ బాబా అని పెడతారు డైమండ్ అందులో. ఏ డీటెయిల్కి సమझानी, ఎంత డీటెయిల్గా బాబా నవరత్నాలు ఏంటి, రత్నాల మాల ఏంటి అని చెప్తున్నారు. बाप तो सिर्फ कहते बाप और वर्षे को याद करो तो तुम्हारे विकर विनाश होंगे, फिर तुम चले जाएंगे. శివ బాబా చెప్తున్నారు కేవలం బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనమై మీరు ఇంటికి బాబా దగ్గరికి చేరుకుంటారు. पतित आत्मा ये पावन दुनिया में जा ना सके, यहाँ सब कुछ नहीं, इसलिए इसको नर्क उनको स्वर्ग कहा जाता है. దుఃఖం అనే విషయమే ఉండదు అక్కడ. సత్యగలం స్వర్గం, సుఖధామం, సుఖము, శాంతి, సంపద అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏది లేదు. అందుకే ఇదేమంటారు నరకం. సత్యగం స్వర్గం. हम आत्माएं शांति धाम में रहने वाले, वहां से आते पाठ बजाने, 84 जन्म पूरे भोगने पड़ते, अभी दुख धाम में, फिर हम जाते हैं शांति धाम, फिर सुख धाम में आएंगे. ఆత్మలందరూ మనం శాంతిధామంలో నివసిస్తాము, అక్కడి నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చి 84 జన్మలు పూర్తిగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రారంభంలో దిగి వచ్చిన వారు ఇప్పుడు దుఃఖధామానికి దిగిపోయాం, మళ్ళీ శాంతిధామానికి వెళ్ళాలి, అక్కడి నుండి మళ్ళీ సుఖధామానికి దిగుతాము. बाप सुखधाम का मालिक बनाने, मनुष्य से देवता बनाने पुरुषार्थ करवा रहे हैं. तुम्हारा है ये संगम युग. बाप कहते मैं कल्प के संगम युग के आता हूं, युगे के नहीं. సుఖధామానికి మాలికలుగా తయారు చేయటానికి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటానికి పురుషార్థం చేయిస్తున్నాను బాబా చెప్తున్నారు.
ఇప్పుడు మీది సంగమ యుగం నడుస్తుంది. బాబా చెప్తున్నాను, నేను కల్పం యొక్క సంగమ యుగే వస్తాను, యుగ యుగంలో రాను. సంభవామి संगम युगे। मैं संगम युग में एक ही बार सृष्टि को बदल नहीं आता। सतीता अब कलयुग है, फिर सती गाना चाहिए। ये कल्याणकारी संगम युग, सबका कल्याण होना है, सबको रावण के जेल से छुड़ाते। సంగమ యుగంలో ఒకసారి ఈ సృష్టిని మార్చటానికి వస్తూ ఉంటాను బాబా చెప్తున్నారు, యుగ యుగంలో రాను। అలాగైతే ఏ యుగానికి ఆ యుగమే సత్యుగం ఉన్నది। हर युग सत्य कहलाए कहलाए फिर युग युग में आए तो యుగ యుగంలో వస్తే ప్రతి యుగం సత్యయుగం అని చెప్పాలి। కాబట్టి బాబా చెప్తున్నారు, ఒక్కసారి నేను వస్తాను, కలియుగం ఉంది ఇప్పుడు, ఇది సత్యయుగంగా మారాలి, దానికి ముందు ఇది కళ్యాణకారి సంగమ యుగం, అందరి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది। రావణ జైలు నుండి విడిపిస్తున్నారు బాబా। उनको दुख हरता सुख करता कहा जाता है। यहाँ सब दुखी है। శివ బాబాని దుఃఖార్త సుఖకర్త అంటారు, ఇక్కడ అందరూ దుఃఖి అయిపోయి ఉన్నారు। तुम पुरुषार्थ करते सुख धाम में जाने लिए, सुख धाम जाना है तो पहले शांति धाम में जाना है। तुमको पाठ बजाते बजाते 5000 वर्ष हुए। మీరు సుఖధామానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు। సుఖధామానికి వెళ్ళాలి అంటే ముందుగా శాంతిధామానికి వెళ్ళాలి। వయా శాంతిధాम సుఖధాम में जाते हैं। బాబా చెప్తున్నారు, మీరు పాత్ర అభినయిస్తూ అభినయిస్తూ ఎన్నాళ్ళైంది? 5000 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుందా? घर से बाहर जाते भूल जाते, फिर फोन करते, कहाँ हो, इतना देरी हो गई। బాబా కూడా అంటున్నారు, కితనా దేరీ हो गई घर से निकले। 5000 వర్షం, 5000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇల్లు గుర్తు రావట్లేదా? ఇంటికి రారా అడుగుతున్నారు బాబా। बाप समझाते तुमको अपना घर छोड़े 5000 वर्ष हुए, 5000 సంవత్సరాలు అయిపోయింది, आएंगे नहीं क्या घर? इतना दिन हो गए, इतनी वर्ष। उसमें तुम भारतवासियों ने 84 जन्म लिए, अब तुम्हारा अंतिम जन्म है। सबकी वानप्रस्थ अवस्था है, सबको जाना है। అందులో 5000 సంవత్సరాల్లో భారతీయులు అయితే 84 జన్మలు కంప్లీట్ చేసేసుకున్నారు, లాస్ట్ జన్మకు వచ్చేసారు। అందరిది వానప్రస్థం ఇప్పుడు, అందరి ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది। गायन भी है ज्ञान का सागर वरुद्र, ये है शिव का ज्ञान यज्ञ। पतित पावन शिव है, परमात्मा भी शिव है। रुद्र नाम भक्तों ने रख दिया है, उनका असल नाम एक ही शिव है। గాయనం కూడా ఉంది, జ్ఞాన సాగరుడు రుద్రుడు, శివ జ్ఞాన యజ్ఞము। రుద్రుడు శివుడు ఒక్కరే కదా, పతిత పావనుడు శివుడు, పరమాత్మ కూడా శివుడు। రుద్రుడు అనే పేరు భక్తులు పెట్టుకున్నారు, అసలు పేరైతే శివ। शिव बाबा प्रजापिता ब्रह्मा द्वारा स्थापना करवाते हैं। ब्रह्मा एक ही है, ये पतित फिर वही ब्रह्मा पावन बनता है तो फरिश्ता बन जाते हैं। जो सूक्ष्म वतन में दिखाते हैं वो दूसरा ब्रह्मा नहीं है, ब्रह्मा एक है। ये व्यक्त वो अव्यक्त, ये संपूर्ण पावन हो जाएंगे तो सूक्ष्म वतन में देखेंगे वहां हड्डी आदि होती नहीं। शिव बाबा प्रजापिता ब्रह्मा द्वारा स्थापना చేస్తున్నారు। ఎవరి ద్వారా? ప్రజాపిత బ్రహ్మ అంటే ఒక్కరే, శాస్త్రాల్లో రాసిన బ్రహ్మ కానీ భగవంతుడు ఆధారం తీసుకున్న శరీరం స్థాపన చేయించే బ్రహ్మ కానీ ఎవరి ద్వారా? ఒక్కరే। అంటే ఈ మనం చెప్పుకుంటున్న ఈ బ్రహ్మ ఆ బ్రహ్మ వేరే అనుకోకండి, పతితముగా ఉన్నారు ఇతడు। శివబాబా వచ్చాక, శివబాబా రాకతోని పావనం అయ్యే పురుషార్థంలో పావనంగా అయిపోయాక ఇప్పుడు సూక్ష్మవతనంలో ఉండే బ్రహ్మగా అయిపోయారు। ఆకాశంలో ఉండే ఆ బ్రహ్మ వేరు, ఈ బ్రహ్మ వేరు కాదు, బ్రహ్మ ఒక్కరే। ఇక్కడ పురుషార్థిగా ఉన్న బ్రహ్మ సంపూర్ణమై పావనం అయ్యాక ఆకాశంలో ఉన్న బ్రహ్మగా పరిస్థ అయిన రూపంలో అయిపోయారు। ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్త బ్రహ్మ, అక్కడ అవ్యక్త బ్రహ్మ సంపూర్ణమైపోయారు కదా। సూక్ష్మవతనంలో చూస్తాం ఇప్పుడు బాబాని, అక్కడ ఎముకలతో ఉన్న శరీరం ఉండదు, ఛాయామాత్రమైన శరీరమే ఉంటుంది। बाबा ने समझाया था, जिस आत्मा के शरीर नहीं मिलता है, जिस आत्मा को, वो भटकती रहती है, उनको भूत कहते हैं। जब तक शरीर मिले तब तक भटकती है, कोई अच्छी होती है कोई बुरी होती है। तो बाप हर एक बात की समझानी देते हैं।
బాబా చెప్తున్నారు, ఏ ఆత్మకైతే శరీరం దొరకదో వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు సూక్ష్మ శరీరాలతో. భూతము అంటారు, దెయ్యము అని. ఎప్పటి వరకు ఇంకో శరీరం వాళ్ళకి తయారవ్వదో ధర్మంలో అంతవరకు సూక్ష్మ శరీరంతో తిరుగుతారు, దెయ్యాలంటారు. కొంతమంది మంచిగా ఉంటారు, సుఖం ఇస్తారు, ఎవరికీ కష్టం కలిగించరు సూక్ష్మ శరీరంతో. లెక్కాచారాలు అలా కంప్లీట్ కాకుండా సూక్ష్మ శరీరంతో అనుభవించాల్సి ఉండిపోయినా కొన్ని రోజులు వాళ్ళెవరికీ కష్టం ఇవ్వరు. వాళ్ళని పేరంటాలని ఈ రోజుల్లో అయితే ఇంటి కులదేవి అని కూడా అనుకుంటూ ఉంటారలా. గ్రామదేవత అని కూడా. కొన్ని ఆత్మలు చెడ్డగా ఉంటాయి. ఇబ్బంది కలిగిస్తే వాటిని దెయ్యాలు, భూతాలంటారు. ప్రతి విషయం వివరంగా బాబా మనకు చెప్తున్నారు. वो ज्ञान का सागर है तो ज़रूर समझाएँगा ना, 1 सेकंड में जीवन मुक्ति है। अल्फ और बे को याद करो तो सेकंड में जीवन मुक्ति का वर्षा मिलेगा। कितना सहज है, नाम ही है सहज राज योग. జ్ఞాన సాగరుడు అంటే తప్పకుండా వివరించి చెప్తారు కదా జ్ఞానం. వాస్తవానికి తండ్రి, వారసత్వం 2 మాటలు సెకండ్‌లో అర్థమయ్యేవి. దాంతో సెకండ్‌లో జీవన్ముక్తి దొరుకుతుంది. అందుకే దీని పేరు సహజ రాజయోగం అన్నారు. అంత ఈజీగా అర్థమవుతుంది జ్ఞానం. वो समझते भारत का योग ये था, परंतु वो सन्यासियों का हठ हो गए। ये तो बिल्कुल ही सहज है, योग माना याद, उनका है हठ योग, ये है सहज योग. భారతదేశం యొక్క ప్రాచీన యుగం ఈ ఆసనాలు వేసేవి ఇది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది హఠయోగము, సన్యాసులు చేసేది. కానీ భగవంతుడు నేర్పించిన ఆ ప్రాచీన యోగం అయితే సహజమైన యోగం. యోగం అంటే యాద్, జ్ఞాపకం. అతనితో బుద్ధి జోడించటం. బాప్ कहते मुझे इस प्रकार याद करो. ఈ రకంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. చెప్పారు కూడా గీతలో. ప్రాచీన యోగం ఏం చెప్పారు? ఈ రకంగా అంటే ఏ రకంగా? దేహ సేత దేహ సంబంధ శాంతిలో. ఇతర ధర్మాలొచ్చాక, వాళ్ళ ధర్మంలో ఉన్న ఆ పీరియడ్‌ని వర్ణాలుగా విభజించరు వాళ్ళ స్టేజెస్‌ని. ఇది కేవలం భారతీయులది వర్ణాలతో విభజించి చెప్పటం ఉంటుంది. సతీగల దేవతలు, త్రేతయుగల క్షత్రియులు అలా. ये सब बातें बाप बैठ समझाती हैं. तुम ही सूर्यवंशी चंद्रवंशी बने थे, अब ब्राह्मण वर्ण में हो, ब्रह्मावंशी ब्राह्मण बने हो. ये सब बातें बाप बैठ समझाते. जिनकी बुद्धि में धारणा नहीं हो सकती, उनको कहते सिर्फ बाप को याद करो. సూర్యవంశీ చంద్రవంశీగా మీరే ఒకప్పుడు తయారయ్యారు. ఇప్పుడు మళ్ళీ అందుకే బ్రాహ్మణ వంశంలో చేరారు. అలా అయిన వారే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులయ్యారు. ఈ విషయాలని శివబాబా కూర్చొని చెప్పినప్పుడే ఓహో! ఇదా అని మనకు అర్థం అవుతుంది. ఎవరి బుద్ధుల్లో ఇదంతా అర్థం కాదో బాబా చెప్తారు. కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోండి. అదేనా మీకు అర్థమైతే చాలు. जैसे बाप को जानने से बच्चे को मालूम पड़ जाता है, ये मिल किया थे. बच्ची को तो वर्षा नहीं मिलता है. यहाँ तुम सब शिव बाबा के बच्चे हो, सबका हक है. मेल अथवा फीमेल सबका हक है. ఒక దగ్గర పుత్రుడుగా జన్మించారంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది నా ఆస్తి. వారసుడిని నేను అని. అమ్మాయిలకైతే వారసత్వం దొరకదంటారక్కడ. ఇక్కడ శివ్ బాబా దగ్గర ఆత్మలందరూ హక్కుదారులు. స్త్రీ అయినా, పురుషైనా అందరూ. सबको सिखाने शिव बाबा को याद करो. जितना याद करेंगे उतना विकर्म विनाश होंगे, పతిత్ से पावन बनेंगे. అందరికీ నేర్పించాలి శివ బాబాని జ్ఞాపకం చేయండి అని. ఎంత జ్ఞాపకం చేస్తే అంత వికర్మాలు వినాశనం అవుతాయి, పతితుల నుండి పావనంగా తయారవుతాం. ఇది కూడా చెప్పాలి. ప్రయోజనం ఏంటి బాబాని జ్ఞాపకం చేస్తే? आत्मा में जो खाद पड़ी वो निकले कैसे?
बाप कहते हैं योग से ही तुम्हारी खाद खत्म हो जाएगी. ఆత్మలో లోహాలు చేరిపోయి కదా బంగారంలో కల్తీ తుప్పు. అది ఎలా తొలగాలి? యోగం ద్వారానే ఆత్మలో ఉన్న తుప్పు తొలగుతుంది. సంస్కారాల్లో తుప్పు చేరిపోయి ఉంది కదా, అది క్లీన్ అవుతుంది యోగం ద్వారానే. ये पतित शरीर तो यहाँ ही छोड़ना है, आत्मा पवित्र बन जाएगी. सब అక్షరం సదృశ जाएंगे. పతిత శరీరాలు ఇక్కడే విడిచి ఆత్మ మాత్రమే పవిత్రంగా అయి వెళ్తాం మన ఇంటికి. ఎలా వెళ్తారు వెళ్ళినప్పుడు? ఓ దోమల గుంపులాగా వెళ్తారు ఆత్మలన్నీ అన్నారు బాబా. बुद्धि भी कहते हैं సత్యం में बहुत తోడే रहते हैं, इस विनाश में कितने మనుష్య మరేంगे. సత్యగా చాలా తక్కువ జనాలు ఉంటారంటే మరి ఎంతమంది ఇప్పుడు శరీరాలు వదిలేస్తారో చూడండి. బాబా చెప్తారు మౌత్ కా బజార్ గరం గరం హోగా అని ఒకప్పుడు చెప్పారు బాబా. మృత్యు యొక్క బజార్ వేడి వేడిగా ఉంటుంది రానున్న రోజుల్లో అని. అందరూ మరి ఖాళీ చేసి వెళ్తారు. इस विनाश में कितने मनुष्य मरेंगे, बाकी थोड़े जाकर रहेंगे. राजा ही तो थोड़े रहेंगे, बाकी 9 लाख प्रजा सत्युग में रहती. రాజులు కొద్ది మంది తయారవుతారు, ఆ కొద్ది మంది మిగిలే దానిలో కూడా వినాశనం అయ్యాక రాజులు తక్కువ మంది ఉంటారు, ప్రజలు 9 లక్షలు సుమారుగా సత్యుగ ప్రారంభంలో ఉంటారు. इस पर गाते भी है ना 9 लाख तारे यानी प्रजा, झाड़ पहले छोटा होते फिर वृद्धि को पाता है. 9 లక్షల ప్రజలుతో స్టార్ట్ అవుతుంది సత్యుగ రాజ్యం. అందుకే భక్తిలో ఇది గాయనం ఉందంట, 9 లక్షల తారాలు అని. ఆకాశంలో 9 లక్షల తారలని. అందరూ ప్రజలు కదా ఆ తారలన్నీ. శివబాబా సూర్యుడు ఆకాశంలో, శివబాబాకి గుర్తుగా ఈ సూర్యుడు శివబాబా కాదు కానీ శివబాబాని గుర్తు చేయించే సూర్యుడు. చంద్రుడు బ్రహ్మబాబా, స్పెషల్ స్టార్ బ్రహ్మ, మిగిలినంతా ప్రజలయ్యే 9 లక్షల స్టార్స్ తారలు అంటారు బాబా. వృక్షం చిన్నది ఉంటుంది ఏదైనా, తర్వాత వృద్ధి చెందుతుంది కదా. అవి తో కితనీ ఆత్మ బాప్ ఆతే సబ్కా గైడ్ బన్ లే జాతే. అలా ఇప్పుడు ఈ వృక్షంలో ఎంతమంది ఆత్మలు చేరిపోయేది, కోట్ల ఆత్మలు. ఇప్పుడు బాబా వచ్చి అందరికి గైడ్గా ఉండి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా లాస్ట్ అయిపోయింది. అచ్చా मीठे मीठे से खिले दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, योग अग्नि से विकर्मों की खाद को भस्म कर पावन बनना. योग अग्नि ద్వారా వికర్మల తుప్పుని భస్మం చేసుకుని పావనంగా తయారవ్వాలి. अब वानप्रस्थ अवस्था है, इसलिए वापस घर जाने के लिए संपूर्ण सत्व प्रधान बनना है. ఇప్పుడు వానప్రస్థ అవస్థ ఉంది, అందువలన తిరిగి ఇంటికి వెళ్ళడం కోసం సంపూర్ణ సత్వప్రధానంగా తయారవ్వాలి. सेकेंड पॉइंट, इस कल्याणकारी युग में बाप समान दुखहर्ता सुखकर्ता बनना है. ఈ కళ్యాణకారి యుగంలో బాబా సమానముగా దుఃఖహర్త సుఖకర్తగా తయారవ్వాలి మనము. वरदान, सदा कंबाइंड स्वरूप की स्मृति द्वारा मुश्किल कार्य को सहज बनाने वाले डबल लाइट बाबा. सदा कंबाइंड स्वरूप యొక్క స్మృతి ద్వారా కష్టంగా ఉన్న కార్యాన్ని కూడా సహజంగా తయారు చేసుకునేటటువంటి డబల్ లైట్గా కండి. సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా తయారు చేసుకునేటటువంటి డబల్ లైట్ కండి. जो बच्चे निरंतर याद में रहते वे सदा साथ का अनुभव करते. ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వాళ్ళు సదా బాబా తోడిన అనుభవం చేసుకుంటూ ఉంటారు.
उनके सामने कोई भी समस्या आएगी तो अपने को కంబైన్డ్ అనుభव करेंगे. घबराएंगे नहीं. వాళ్ళ ఎదురుగా ఏ సమస్య వచ్చినా కూడా స్వయాన్ని బాబాతో కంబైన్డ్ అయిపోయి అనుభవంలోకి వెళ్ళిపోతారు. భయపడరు సమస్యల నుండి. సమస్య ఇక్కడుంది. మనం అలా బాబా దగ్గరికెళ్ళిపోయి బాబాతో కంబైన్డ్ అయిపోయి పరంధామం ఎక్కడో గదా! దాగిపోయాం మనం. ఈ సమస్యలన్నీ ఏం చెయ్యట్లేదు. ये కంబైన్డ్ స్వరూప్ की స్మృతి कोई भी मुश्किल कार्य को सहज बना देती. ఇలాంటి కంబైన్డ్ స్వరూప్ యొక్క స్మృతి కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా తయారు చేసేస్తుంది. कभी कोई बड़ी बात सामने आई तो अपना बोझ बाप के ऊपर रख स्वयं डबल लाइट हो जाओ. ఎప్పుడు ఏదైనా పెద్ద సమస్య మీ ఎదురుగా వచ్చినా కూడా మీ బరువు